ఇక్కడైతే మామిడికాయల కవర్లు అయితే మామిడి చెట్లకైతే కడుతున్నాము చూడండి. ఇక్కడైతే మామిడి చెట్లు అయితే కానీ ఈ చేను మొత్తం అయితే కానీ ఈ విధంగా అయితే డమ్ములు వేసి లిచ్చిని వేసి మామిడికాయలు అయితే కట్టడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ చేను మొత్తం ఈ రోజుటికైతే కానీ 8 రోజులు అయితే ఉంది. ఈ చేనుకు ఈ కవర్లు అనేది బెనుసుకాయలకైతే కట్టడం అయితే జరుగుతుంది. ఈ చేను మొత్తం వచ్చేసి 3 ఎకరాలు ఉంది చేను. ఇది 3 ఎకరాలకైతే కవర్లు కానీ ఈ మామిడికాయల కవర్లు అయితే కట్టడం అయితే జరిగింది. ఈ మామిడికాయలు కట్టడం వలన అయితే కానీ ఇక్కడ మామిడికాయలకు మంచి కలరు, ఈ దోమల వలన కావచ్చు, పురుగుల వలన కావచ్చు, వీటి వలన అయితే కాపాడుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ చెట్లకు ఇలా కట్టడం అనేది కానీ మంచి దాని తగిన రేట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, చెట్లో లోపల ఏ చెట్టుకు కూడా మనకు అందుబాటు ఉన్న కాడికి లిచ్చిన్లు కావచ్చు, ఇలా డమ్ములు కావచ్చు, చెట్టు పైకి ఎక్కి కూడా కట్టడం అయితే జరిగింది. తోట మొత్తము చూడండి, ఈ తోట కట్టడం అయితే జరగడం అయితే జరిగింది. చూడండి, ఇది మొత్తం అయితే కానీ 3 ఎకరాలు ఉంది తోట. ఇది చెట్టు మొత్తం ఏ ఒక్క చెట్టు కూడా వదలకుండా అయితే కానీ బాగా కట్టడం అయితే జరగడం అయితే జరిగింది. ఇలా కట్టడం అయితే కానీ చెట్లు మొత్తం అయితే కానీ ఈ రోజుకైతే క్లోజ్ అయితే అయినాయి. మొత్తం మీద ఈ చెట్లకి కవర్లు అయితే కానీ 15,000 కవర్లు అయితే కట్టడం అయితే జరిగింది. ఈ 15,000 కవర్లు వచ్చేసి సబ్సిడీ కింద అయితే తీసుకోవడం అయితే జరిగింది. కానీ సబ్సిడీ కింద అయితే కానీ మనకైతే కవర్ అయితే కానీ ₹1 అయితే పడింది. అదే ప్రైవేట్గా అయితే కొనాలంటే కానీ కవర్ వచ్చేసి ₹3 కాడ నుంచి ₹4 వరకు అయితే పడే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా సబ్సిడీ కింద అయితే తీసుకోవడం అయితే జరగడం అయితే జరిగింది. దానివల్ల అయితే కానీ ఒక కవర్ వచ్చేసి మనకు ₹1 పడింది. దాంట్లో వచ్చేసి ₹1 పడింది కాబట్టి 15,000 కవర్లు అయితే కట్టడం అయితే జరిగింది. ఈ మామిడి తోటకైతే కానీ పూర్తిగా ఈ కట్టడంలో దానివల్ల 15,000 కవర్లు వచ్చేసి 15,000 పడ్డాయి. రూపాయి అయింది. కానీ దాన్ని బట్టేసి కూలి అయితే కానీ పూర్తిగా ఇక్కడ వచ్చేసి కనీసం ఒక 8 రోజులు అయితే కట్టడం అయితే జరిగింది. ఒక్కొక్క రోజుకు వచ్చేసి 8 మంది చొప్పున అయితే కానీ 8 రోజులైతే జరిగింది. ఈ కవర్లకు ఖర్చు, నెక్స్ట్ వచ్చేసి టిఫిన్కి, భోజనానికి, ఈ పేపర్లకి మొత్తం అన్నీ కలిపి వచ్చేసి 70,000 దాకా ఖర్చు అయితే రావడం అయితే జరిగింది. ఈ తోట మొత్తం అయితే కానీ చెప్పాను కదా ఇంత ముందుకైతే 3 ఎకరాలు ఉందని. 3 ఎకరాల మీద అయితే కానీ ఒక రైతు అయితే కానీ ఇంత పెట్టుబడి పెట్టి ఇన్ని కూళ్ళు పెట్టి ఈ కవర్లు అయితే కట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ కవర్లు కట్టడం వలన అయితే కానీ ఈ వర్షాకాలం వస్తుంది కదా, ఈ గాళ్ళు వల్ల కావచ్చు, గాళ్ళు ఏదైనా తోలి కొంచెం ఏదైనా ఇబ్బంది జరిగిందంటే మనకైతే పెట్టిన ఖర్చు అయితే వస్తో రాదంతా దేవుడి దయ. ఎందుకంటే చెప్పలేము దాని గురించి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వచ్చే ఫస్ట్ టైం కాబట్టి వర్షాల వల్ల అయితే కానీ బాగా గాలులు అయితే బాగా భయంకరంగా రావడం అయితే జరుగుతుంది. ఎక్కువగా బాగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా జరగడం వల్ల అయితే కానీ కొంచెం ఏదన్నా అన్నీ పోయే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పటికైతే కానీ ప్రస్తుతానికైతే కానీ ఏదైతే లేదో ఈ నెల లాస్ట్కి రేపు నెల 10వ తారీఖు 15వ తారీఖు అయితే కాయలైతే కోయడం అయితే జరుగుద్ది. అంతవరకు అయితే కానీ మనకైతే కొంచెం ఏదన్నా ఇబ్బంది జరగకుండా అంటే కానీ దీనికైతే తగిన ఫలితం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ₹70 పోయే కాయ అయితే కావచ్చు, ₹100 పోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఖర్చు సుమారుగా ₹70,000 వరకు అయితే జరగడం అయితే జరిగింది. దేవుడి దయ ఇటువంటి గాళ్ళు ఇలాంటివి ఏమన్నా వర్షానికి ప్రమాదశాతం జరగకుండా కానీ ఉంటే మనకైతే కానీ పెట్టిన పెట్టుబడి పోయి మంచి లాభం అయితే వస్తుంది. కానీ ఇలా కానీ మధ్యలో కానీ ఏదైనా గాళ్ళు అవి చోకాయి అంటే కానీ కాయలు అయితే కొంచెం కవర్లో ఇబ్బంది పడి కొంచెం రాలిపోయే అవకాశం అయితే ఉంది. ఇటు ఏది జరగకుండా అనాలంటే అదంతా దేవుడి దయ, మనమైతే ఏం చేయలేము, మన చేతుల్లో అయితే ఏం లేదు.
చెట్టు పైన లోపల ఏ సైడ్ కూడా ఏ చెట్టు అయితే వదలడం లేదు. పత్తి ఏదో కొన్ని కాయలు అయితే కానీ సైడ్ అయితే పోవడం అయితే జరిగింది. చెట్టుకైతే ఆటోమేటిక్గా ఇప్పుడు కొన్ని మిస్ అవ్వడం అయితే జరిగింది. లేకపోతే మొత్తం చెట్టు అయితే పూర్తి అయితే చేశారు. సైడ్ పక్క కావచ్చు, లోపల కావచ్చు, కొన్ని అందుబాటులో లేని కాయలు అయితే వదిలేశారు. ఆడికైతే క్లోజ్ అయిపోయినాయి కాయలు. చూడండి ఎక్కడ కూడా ఏ చెట్టుకు కూడా వదలాల. కొమ్మలకు కూడా కాయలు అయితే కాయడం అయితే జరిగింది. కాపు అయితే బాగా కాసింది. ఎందుకంటే ఇక్కడైతే కాపు చూడండి అక్కడ కొమ్మలకు కూడా కాసేసాయి. ఈ చెట్టు అయితే బాగా కాసింది. ఒక్కొక్క చెట్టుకైతే కనీసం ఒక 8 కెరెట్ల నుంచి 10 కెరెట్ల వరకు తెగే అవకాశం అయితే ఉంది. కొన్ని చెట్లకైతే లోపల నుంచి ఏ ఒక్క ప్లేస్ కూడా పోకుండా కాపు అయితే బాగానే కాసింది. దానివల్ల అయితే కానీ ఈ పనితీరు అయితే కానీ బాగానే ఉంది. ఒక రైతుకైతే కానీ రైతన్నలకు ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి ఈ విధంగా కానీ కాపు రావడం అయితే కానీ మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇలా ఇతను ఎందుకంటే ఈ కవ్వలు కట్టడం వల్ల అయితే కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాడు. ఇతనికైతే మంచి ఫలితం అయితే దక్కే అవకాశాలు అయితే ఉంటుంది దేవుడి దయ వలన. ఎందుకంటే కానీ ఒక వర్షాల వలన కానీ ఏటి వలన కానీ వీటికి కొంచెం ప్రమాదకరం. ఈ కాయలు అనేది గాలులకు వాటికి వీటికి రాలిపోవడం అయితే జరగడం అయితే జరగకుండా అంటే కానీ రైతుకి అయితే కానీ మంచి ఫలితం అయితే దక్కే అవకాశం అయితే ఉంది. ఇక్కడికైతే తోట అయితే క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే కానీ ప్రతి ఒక్క చెట్టు కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఇదే విధంగా అయితే కాయలు అయితే ఉన్నాయి. ఈ విధంగా కాపు రావడం అనేది చాలా రైతుకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలా